మొన్న పవన్ కళ్యాణ్ గారు స్మగ్లర్ల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏంటంటే, నేటి తరం హీరోలు అటవీ సంపదను దోచేసే స్మగ్లర్లుగా నటిస్తున్నారంటూ 'పుష్ప' సినిమాను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా అలా మాట్లాడారని పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్లను తప్పుపట్టారు. దీనివల్ల మరోసారి పవర్ స్టార్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో భారీగా యుద్ధమే జరిగింది. అభిమానం పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ గారి మావయ్య, ఆయన భార్య అయినటువంటి స్నేహారెడ్డి గారి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేటి తరం హీరోలు అటవీ సంపదను దోచేసే స్మగ్లర్లుగా నటిస్తున్నారని 'పుష్ప' సినిమాను ఉద్దేశించి పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్లను ఆయన తప్పుపట్టారు. గత ఎన్నికల్లో తన మిత్రుడు శిల్పా మోహన్ రెడ్డి కోసం బన్నీ నంద్యాలకు వెళ్లడంతో మెగా కాంపౌండ్లో పెద్ద దుమారమే రేగింది. అప్పటి నుంచి బన్నీ, పవన్ అభిమానుల మధ్య పెద్ద రచ్చే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కొద్ది రోజుల క్రితం బెంగళూరులో పర్యటనలో జరిగిన భాగంగా సినిమాల హీరోల పాత్రల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్న మాటలు 40 ఏళ్ల క్రితం హీరోలు అటవీ సంపదను కాపాడేవారని, ఇప్పుడు అదే హీరోలు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు అల్లు అర్జున్ ఉద్దేశించినవే అంటూ అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఆ గొడవ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, అల్లు అర్జున్ కేవలం నటుడుగా స్మగ్లర్గా నటించాడు. నిజంగా ఆయన వ్యాపారం చేస్తే తప్పుపట్టాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో మాటల వెనుక ఉద్దేశం అది కాదు అని ఉంటే ఈ వివాదానికి తెరపడి ఉండేది. నేను 'పుష్ప' సినిమాను ఉద్దేశించి అనలేదు అని ఉంటే సరిపోయేది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తన మాటలను వెనక్కి తీసుకోకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉంటూ నీవు ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే భారత కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టినట్టే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏంటంటే, భారత ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డు ఇస్తే దాన్ని తప్పుపట్టినట్టే. పవన్ కళ్యాణ్ మాటలపై చాలామంది నాకు ఫోన్లు చేసి ఇలా అనడమేంటి అని అసంతృప్తి వ్యక్తం చేశారు. బన్నీ చాలా మెచ్యూర్డ్ నటుడు అంటూ, తన సినిమాల్లో మాత్రమే ఉన్నారు, పాలిటిక్స్లో కాదు అనేది గ్రహించాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బన్నీ ఎప్పుడు తన అభిమానులకి, స్నేహితులకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటారు. తన నమ్మిన వారి కోసమే ఎప్పుడు బన్నీ ఉంటారంటూ ఆయన తెలిపారు. అల్లు అర్జున్పై నాగబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో అని ఉంటారంటూ తెలిపారు. ఆంధ్రాలో ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అయితే వ్యతిరేక పార్టీలకు చెందిన వారిని కూడా మనవాళ్లే అని గుర్తుంచుకోవాలి, వారి కోసం కూడా పనిచేయాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల సుకుమార్ గారి భార్య తబిత సమర్పణలో మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే మూవీలో పాల్గొన్న అల్లు అర్జున్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. అద్దెకు ఆజ్యం పోసినట్టు ఆ కామెంట్స్ ఉన్నాయి. ఏంటంటే, తబిత గారు తనని మూవీకి ఆహ్వానించినప్పుడు నేను కాదనకుండా వస్తాను అన్నానని చెప్పాను. నాకు కావాల్సిన వారు ఎవరు పిలిచినా నేను వస్తాను, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను అంటూ మాట్లాడారు. నా ఆర్మీ, ఐ లవ్ యూ అంటూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి, సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా నన్ను ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా హీరోలకు ఫ్యాన్స్ పుట్టుకొస్తారు, కానీ నాకు ఫ్యాన్స్ని చూసే నేను హీరో అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇలాంటి మాటలు కొన్ని ట్రోల్స్కి గురవుతున్నాయి.